రంపచోడవరం డిఎఫ్ఓ పరిధిలో జరిగిన 100 కోట్ల అవినీతిపై సిబిఐ విచారణ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసి ఆ సొమ్మును రికవరీ చేయాలని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ అవినీతిపై ఈ నెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫారెస్ట్ అధికారుల భాగోతంపై పెద్దింశెట్టి లేఖ రాశారన్నారు. కానీ నేటి వరకు ఈ లేఖపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కాకినాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రంపచోడవరం అడవి అమలాపురం కాకినాడ జిల్లాలో మాడ అడవులు కనుమరుగవుతున్నాయి. అదేవిధంగా అమలాపురం డిఎఫ్ఓ పరిధిలోని రాతి కలవ సెక్షన్పై విచారణ జరిపించాలని, కాకినాడ డిఎఫ్ఓ పరిధిలో బైరమపాలెం కోరంగి ఓప్ ఐలాండ్పై విచారణ జరిపించాలి. ముఖ్యంగా దీనిపై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్ పీసీసీఎఫ్కు లేఖ రాసినట్లు చెప్పారు. ముఖ్యంగా కాకినాడ, అమలాపురం, రంపచోడవరం రేంజ్ అటవీ శాఖ అధికారులు చేస్తున్నటువంటి అవినీతి నిజమాని తేలితే ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేదు ఆ ఆరోపణలు తప్పు అని తేలితే తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అయిన నాపై చర్యలు తీసుకోవాలని ఆయన సవాల్ విసిరాడు. 80 లక్షల రూపాయలు, పుల్లింగ్ పంచాయతీలో 40 లక్షల రూపాయలు, రంపచోడవరం సిబిటి నుంచి ₹1 వసూలు చేసి ఆ డబ్బులు తీసేసి అక్కడున్న డిఎఫ్ఓ తన ఇష్టం వచ్చినట్టు చేసేసాడని మీకు లెటర్ రాయడం జరిగింది ఆయన మీద. దాని మీద ఏం ఎంక్వైరీ చేయించారు? ఇది కాకుండా 1965లో వేసిన గాలి గోపురం దగ్గర ఉన్న 1965 అని టేక్ ప్లాంటేషన్, చాలా పెద్ద ప్లాంటేషన్ అండి అది. అందులో దాదాపుగా 200 చెట్లు ఈయన డిఎఫ్ఓగా వెళ్ళినాక, రంపచోడవరం డిఎఫ్ఓగా వెళ్ళినాక ఆ చెట్లు తీసేశారని, అలాగే సున్నంపాడు నుంచి నూర్పిడి వరకు 4000 టేక్ షెట్లు తీసేశారని పూర్తి డీటెయిల్స్తో మీకు, పూర్తి డేటాతో మీకు అప్పచెప్పడం జరిగింది. అలాగే ఇంకో విషయం, మారేడు మండలం దేవరాపల్లిలో గొడవలు కట్టి కాడ 2 లోడ్లు టేక్ షెట్లు జగ్గంపేటలో ఒక అతనికి అమ్మడం జరిగింది. ఆ డబ్బులు కూడా మాయ చేశారని అవి కూడా విజువల్స్ పెట్టడం జరిగింది మీకు. ఇది కాకుండా రంపచోడవరం హెడ్ ఆఫీస్కి ఒక 25 దొంగలు, టేకు దొంగలు, రోజువుడి దొంగలు అక్కడ ఉన్న డిఆర్ఓ గార్డు పట్టుకుంటే దాని మీద మొత్తం ఆ దొంగలో తెప్పేసేసి ఇవన్నీ కూడా మాయ చేశాడు, ఈ డిఎఫ్ఓ గారే మాయ చేస్తారని ఇందులో కూడా మీకు పెట్టడం జరిగిందండి. ఇది కాకుండా పోక్స్పేట రేంజ్లో ఉన్న చిన్న బేరంపల్లిలో 1963లో వేసిన టేక్ ప్లాంటేషన్ అండి. అది చాలా ఎక్కువ రోజులైన టేక్ ప్లాంటేషన్, 10 అడుగుల రౌండ్లో ఉన్న టేక్ చెట్లు దాదాపు 10 ఎకరాల్లో ఎక్కడా కూడా ఒక పెద్ద చెట్టు లేదని, దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి అని మీకు ఈ లెటర్లో పొందుపరచడం జరిగిందండి. అలాగే అత్యంత దోపిడీ అయింది పోలవరం నుంచి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, పోలవరం నుంచి కాకరపాడు వరకు దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉన్న రోడ్డు గిరివైపులో కొన్ని వందల లారీలు డిపో పెట్టకుండా అమ్మేయడం జరిగిందండి. అక్కడున్న డిఎఫ్ఓ గారు డిపో పెట్టకుండా అమ్మేయడం జరిగిందండి. తర్వాత ఈ 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు గిరివైపులా ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఫారెస్ట్ భూమి పోయింది. భూమి ఇచ్చారా, లేకపోతే డబ్బు గవర్నమెంట్ నేషనల్ హైవే డబ్బులు ఇచ్చారా? దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఇంచుమించులో 100 కోట్ల రూపాయలు ఈ డిఎఫ్ఓ గారు అక్కడ జాయిన్ అయినాక అత్యంత నష్టం జరిగిందని మీకు లెటర్ పూర్వకంగా రాయడం జరిగింది. ఎందుకంటే ముందు పీసీసీఎఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామండి, ఆయన ఏమి లెక్క చేయలేదు. పీసీసీఎఫ్కి ఇచ్చామండి, అలాగే సీసీఎఫ్కి ఇచ్చామండి, వాళ్ళు ఏ విధమైన యాక్షన్ చేసుకోలేదు. మీకు ఇస్తే కొత్తగా వచ్చారు, న్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యం వృధా కాకుండా పోద్ది, ప్రకృతి ప్రేమికులు ఇవన్నీ అక్కడ జరిగిన అన్యాయాలు ఖచ్చితంగా నిలదీసి ఐఎఫ్ఎస్ఏ అధికారులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చేసిన అధికారులు, అడవిని కాపాడుతానని ఇండియన్ పీనల్ కోర్టు మీద ప్రమాణం చేసిన అధికారులు అడవిని దోషెత్తున్నారు మహాప్రభువుని నేను లెటర్ రాసి ఏమంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం అడవుల్లో ఒక గొరగేది 150 సంవత్సరాల కింద కనపడిందని రాష్ట్రం మొత్తం అందరూ కూడా సంబరాలు చేసుకుంటుంటే
మన రంపచోడవరం జలతరణి మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలో జలతరణి దగ్గర 3 దున్నపోతులు 3 గొరగేదలు చనిపోలేదా? దాని మీద ఈ డిఎఫ్ఓ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? రాజమండ్రిలో 2-3 నెలల కింద గొరగేది చనిపోయిందా లేదా? పోక్స్పేట రేంజ్లో ఇంచుమించులో 100 లారీలు సరుకు ఇవాళ మొదలు ఉన్నాయండి. అడుగులో మొదలు కొడిసి పట్టిపోతుంటే ఫారెస్ట్ అధికారులే దోషెత్తుంటే దాని మీద ఎంక్వైరీ చేయండి. ప్రకృతిని ప్రేమికులను కాపాడండి, అడవిని కాపాడండి. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అడవి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు మహాప్రభుని ఈ లెటర్లో మీకు పొందుపరిచి పంపిస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ లేదు. 100 కోట్ల రూపాయలండి ఆంధ్రప్రదేశ్ అప్పులైపోయింది. ఇవాళ అప్పుల గురించి తిరుగుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దానికి మీరు సపోర్ట్గా ఉండి అటవీ శాఖ మంత్రిగా మీరు ఉన్నప్పుడు దీని మీద మీరు పూర్తి విచారణ చేయవలసిన బాధ్యత మీ మీద లేదా? పవన్ కళ్యాణ్ గారు మీరు 4-5 రోజుల్లో దీని మీద పూర్తి విచారణ చేసి అక్కడ డిఎఫ్ఓ పైన సంబంధిత వీళ్ళందరి మీద కూడా సరైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే చెట్లు పోయాయి, ఏమన్నా సిబిటీ సొమ్ములు పోయాయి, ఇవన్నీ రికవరీ చేయండి. ప్రభుత్వానికి రికవరీ వచ్చేలా చేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు ఇవి. 100 కోట్ల రూపాయలు, రూపాయి 1 రూపాయి కాదు. ఇటువంటి డబ్బులు పోయేటప్పుడు మీరు ఏం చేయాలి? మీరు పంపించాం పబ్లిక్ కానీ ఇందులో ఏమన్నా ఒక్కడ తప్పుంటే, నేను చేసిన అభియోగంలో ఎక్కడన్నా అన్యాయం జరిగితే నేను ఉత్తినే అతని భార్య కూడా కాకినాడ డిఎఫ్ఓగా భరణి గారిని చేస్తున్నానండి. ఆవిడ భార్యగా ఇక్కడ ఆవిడ సబ్ డిఎఫ్ఓగా చేసేటప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఎక్కడెక్కడ అడుగులు ఉన్నాయి, ఏ లూప్ లైన్స్ ఉన్నాయి అన్ని భర్తగా చెప్పబట్టే ఈ రోజు ఈ విధంగా రంపచోడవరం ఏజెన్సీలో ఇంత అన్యాయం జరిగింది. 3 గొరగేదలు చనిపోయాయి. పబ్లిక్ రోడ్ల మీద వచ్చి మహాప్రభు కాపాడినని బతిమాలే ప్రజల్ని బాణాల దెబ్బలు కొడుతుంటే కాపాడే అయ్యి కూడా ఏం చేయలేకపోయారు. వీటిలన్నిటి మీద పూర్తి యాక్షన్ తీసుకోవడానికి సిసిఎఫ్ ఏమి చేయలేడు. ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్ వచ్చి షూటింగ్ తీస్తాడండి. ఆయన షూటింగ్ తీసుకుని ఈ గాలి గోపురం కానీ ఎక్కడికి వెళ్లకుండా ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా, కానీ ఇవన్నీ జరిగినాక దాదాపుగా 8 మంది మీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేశారు. ఇందులో రంపచోడవరం రేంజర్కి నెల 15 రోజులు కొత్తగా పోస్ట్ ఇచ్చి నెల 15 రోజుల తర్వాత కొత్తగా పోస్ట్ ఇచ్చి చింతూరు పంపారు. ఏంటిది? ప్రభుత్వం ఉందా లేదా? ఇలా ఫారెస్ట్ నడపడానిక లేదా ఫారెస్ట్ దోషానికి వచ్చిన ఆఫీసర్ లైన్లో ఈ ఆఫీసర్ మీద పూర్తి విచారణ జరిపించండి. ఈ విచారణలో ఎక్కడన్నా సరే నేను తప్పుడు అభియోగాలు ఇస్తే నా మీద యాక్షన్ తీసుకోండి. ఇది నిజమని నమ్మితే ఆయన ఉద్యోగం తీసేసి డబ్బులు రికవరీ చేయండి. అలాగే అమలాపురం డివిజన్, అమలాపురం రేంజ్ పరిధిలో ఉన్న అమలాపురం పరిధిలో ఉన్న కొంత అక్కడ కూడా అన్యాయం జరిగినాయని మీకు రాసిచ్చాను. అమలాపురం రేంజ్ పరిధిలో ఉన్న రాతి కాలువ సెక్షన్లో మాసాల తిప్ప బలుస్తిప్ప పరిధిలో ఉన్న మడాడివి శుభ్రంగా వైఎన్జీసీ వాళ్ళతో అక్కడ ఉన్న డిఎఫ్ఓ గారు వైఎన్జీసీ వాళ్ళతో చేతులు కలిపి వైఎన్జీసీ వాళ్ళకు ఒక ఏపీ నుంచి వాళ్ళ పర్మిషన్ ఇస్తే ఇంకొక ఏపీ నుంచి గొట్టాలు వేసిపోతే అక్కడ ఉన్న డిఎఫ్ఓ గారు ఏం చేస్తున్నారు? వైల్డ్ శాంచురీలో అక్కడ ఉన్న తాబేలు చనిపోయాయి, మత్స్య సంపద నాశనం అయిపోయింది. విదేశాల నుంచి వచ్చిన పక్షులు కూడా అక్కడి నుంచి ఆవాసాలు లేకుండా అక్కడ మడాడిని కుట్టేశారని మీకు పుట్టువలతో సహా మీకు ఇందులో మీకు పొందుపరిచి పెట్టాం. ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? రాతి కాలువ సెక్షన్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారండి? అక్కడ ఉన్న మాసాల దెబ్బ బలిస్తెప్పలో ఉన్న మడాడివి పోయింది. ఇవాళ ఒక మడ మొక్క పెంచాలంటే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మడాడివి నరికేస్తుంటే అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు? అలాగే కాకినాడ డిఎఫ్ఓ పరిధిలో ఉన్న కాకినాడ డిఎఫ్ఓ పరిధిలో కూడా రిలయన్స్ వాడు వేసే గొట్టాలు ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ మడాడివి ఫారెస్ట్లు వేసేసారు. అందులో కూడా అక్కడ కూడా చాలా నష్టం జరిగింది. బైరాపాలెంలో కాకినాడ రేంజ్లో. అలాగే మన క్వారింగ్ మల్లడివిలో కూడా అనేక రకాల అవకతవకలు జరిగినాయి, సిబిటీలో అవకతవకలు జరిగినాయి అని. అలాగే ఓ పైలెండ్లో మొక్కలు వేసిన మొక్కలు తక్కువ బిల్లు ఎక్కువ వసూలు చేశారని అనేక అభియోగాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చి మీకు లెటర్ రూపంలో పెట్టి మీకు అన్నీ చేసామండి. ఒకసారి వీటి మీద ఎంక్వైరీ చేయండి. దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఐఎఫ్ఎస్ఐ అధికారులు ప్రభుత్వానికి అడవిని కాపాడుతానని ఇండియన్ పీనల్ కోర్టు మీద ప్రమాణం చేసిన ఐఎఫ్ఎస్ అధికారులు వాళ్ళే మోసాలు చేసి 100 కోట్లు సంపాదించేశారని అభియోగాలు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. అభియోగాలని మీకు ఇస్తాం. అందుకని దయచేసి వీటి మీద పూర్తి విచారణ చేయండి. విచారణ చేసి న్యాయం చేయకపోతే మాత్రం మేమైతే మాత్రం ఖచ్చితంగా అడవిని రక్షించాలి, జీవకోటిని రక్షించాలి, అడవి జంతువులను రక్షించాలి.
నేను చెప్పినట్లు ఏదన్నా ఎక్కడన్నా అవకతవకలు నేను అన్యాయంగా ఆఫీసుల మీద కానీ అబండాలు కానీ వేసి ఉంటే నా మీద యాక్షన్ తీసుకోండి, నా మీద యాక్షన్ తీసుకోండి. లేని పక్షంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ ఉద్యోగాలను తప్పించి వాళ్ళు ఏ విధంగా అయితే డబ్బు సంపాదించారో వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేసి డబ్బులు వెనక్కి వాపస్ చేయవలసిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదిన పవన్ కళ్యాణ్ గారి మీద, అటవీ శాఖ మంత్రి వర్యులైన తమ మీద ఉందని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దించెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ.